జగన్ ముందు కోటి రికార్డు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం పార్టీని పటిష్టం చేసే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం సభ్యత్వ నమోదు. ఈ సభ్యత్వ నమోదు అనేది ఆషామాషీగా చేసేస్తే పెద్ద కిక్కే ఉండదు వైసీపీకి. రికార్డులు కొల్లగొట్టాలి. రికార్డులు బద్దలు కొట్టాలి. మేము రికార్డులు కొల్లగొడతాం, బద్దలు కొడతాం, బస్తీపై సవాలని ఎవరు చెప్పట్లేదు. చెప్పకుండా చేయడమే జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాపబిలిటీ. జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ. 151 స్థానాలు దక్కించుకుంటాను ఏమన్నా తొడలు కొట్టాడా ఆయన ముందు? చెప్పాడా? చెప్పలేదు. కానీ ఆయన నమ్మారు జనం 2019లో. 151 స్థానాలు కట్టబెట్టారు. ఓకే. ఆయన పాలన అద్భుతంగా లేదా? అద్భుతంగా లేకపోవడం వల్లే ఓడిపోయారంటే అద్భుతంగా లేకపోతే 40% ఓట్ బ్యాంక్ కూడా రాదు కదా! 11 స్థానాలకు పడిపోయాడు. ఓకే. కాదనట్లేదు. కానీ అలాగని ఓట్ బ్యాంక్ అయితే భారీగా పడిపోలే. ఓట్ బ్యాంక్ ఏమన్నా 10%, 20% పడిపోతే లేదు లేదు జగన్‌ని ప్రజలు చీకొట్టేశారు. నవరత్నాలు నచ్చలేదు. సంక్షేమం చేస్తే ఇంక రేపొద్దున్న సంక్షేమానికి పెద్దపీట ఏ ప్రభుత్వం వేసినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేయరని అనేసుకోవచ్చు. కానీ 40% ఓట్ బ్యాంక్ పడింది. అంటే సంక్షేమాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ నవరత్నాలను అంగీకరించారు 40% మంది ప్రజలు. ఎప్పుడూ ఒక 10% దగ్గరే గెలుపోటములనేవి డిసైడ్ అవుతాయి. ఈసారి ఆ 10% ఓట్ బ్యాంక్ అనేది అటు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కానీ ఇప్పుడు ఆ 40% ఓట్ బ్యాంక్‌తో కలిపి ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెడితే ఆ 1,30,00,000 సభ్యత్వాల నమోదు ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించి ఆ రికార్డు కొల్లగొడతారా లేదా అని అది సాధ్యం అవుతది. కొంతమంది చెప్తున్న మాట ఒక 40-50 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మహా అయితే. కోటి అవుతదా లేదా కష్టమే అనేది కూడా కొంతమంది చెప్తున్న మాట. ఎందుకంటే సభ్యత్వ నమోదు అనేది అందులో ఇదేమి ఆధార్ కార్డో లేదంటే ఈ ఆధార్ కార్డుకో దీనికో లింక్ అయ్యి ఏమి ఉండదు కదా! మనం ఆన్‌లైన్‌లో కొట్టగానే ఇక్కడ ఎంటర్ చేయగానే అబ్బెబ్బే లేదు ఈ వ్యక్తికి పలానా పార్టీలో సభ్యత్వం ఉంది రిజెక్ట్ అనేమి అనదు కదా! ఇప్పుడు పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు అందులో ఉండొచ్చు. ఇందులో కూడా తెలంగాణలో ఓటు ఉన్నవాడు ఆంధ్రాలో ఓటు ఉంటుంది. కాకపోతే అలా ఉండదు. రాజకీయ పార్టీలో ఏంటంటే ఎవరు సభ్యత్వం తీసుకుంటారు? ఆ పార్టీ మీద ఇష్టం ఉన్న వాళ్ళే సభ్యత్వం తీసుకుంటారు. లేదు వాళ్ళకేమన్నా ఆఫర్‌లు పెట్టాలి. మొన్న ఈళ్ళేదో పెట్టారట కదా! ఇన్స్యూరెన్స్ అది ఇదని. అది అధికారులు ఉన్నారు కాబట్టి అయింది. వీళ్ళు కూడా అలా ఏమన్నా పెడితే ఓహో! ఈ పార్టీలో చేరితే ఏదైనా ఇన్స్యూరెన్స్ వస్తది. ఈ కార్డ్ తీసుకుంటే అనుకున్న వాళ్ళొస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ రికార్డ్ కొల్లగొడతారో లేదో చూద్దాం.